హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషికా వ్లాగ్స్ 143. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలండి. అది బ్రౌనిష్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమాటో, మళ్ళీ ఇంకొంచెం ఆనియన్ కట్ చేసి కొంచెం పసుపు వేసుకోవాలండి. తగినంత పసుపు వేయాలి. పసుపు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో సరిపడంత కారం వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుని చూడండి, బాగా బాయిల్ అవుతుంది కదా పులుసు. ఇట్లా పైన బుడగలుగా వస్తుంది కదండి. ఇట్లా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము కడిగి ఉంచిన ఫిషెస్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పొడి ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ఇప్పుడు ఒక బాండల్ పెట్టి, ఇదిగోండి వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇందులో ఫైనల్గా ఒక పొడి మిక్స్ చేశానండి. అది మీకు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పలేదు, అందుకని ఇప్పుడు క్లియర్ చేస్తాను. పొడి ఏంటంటే ధనియాలు కొంచెం వేయించుకోవాలి, జీలకర్ర కొంచెం వేయించుకోవాలి, అలాగే మెంతులు, మిరియాలు కొంచెం వేసుకొని వేయించుకొని అది మొత్తం మిక్సీ పట్టేసి పౌడర్ లాగొస్తుందండి. ఆ పొడిని ఒక 3 తెల్లగడ్డ పాయలు తీసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేసి ఆ పొడిని అందులో మిక్స్ చేసి ఒక 2 బొట్లు ఆయిల్ వేసి కలిపి లాస్ట్ ఎండింగ్లో పులుసు పైన చల్లాలండి. మొత్తం కర్రీ పైన మొత్తం చల్లాలి. చల్లి